విశాఖలోని యారాడ నందుగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించారు. కార్యక్రమానికి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి హాజరయ్యి పాఠశాలల అభివృద్ధి తమ జయమన్నారు. కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నట్టి అప్పారావు మాస్టారు చక్కగా పర్యవేక్షణ చేశారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి పేరెంట్స్ అండ్ టీచర్స్ మెగా మీటింగ్కి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ, అలాగే నేను అభివృద్ధి చేద్దామని ఒక మాట మాట్లాడారు ఫోన్లో. ఏంటంటే ఆయన స్ఫూర్తి నాకు అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ మీటింగ్లోనే ఆయన మన స్కూల్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని నాకు అనిపించింది. అలాగే పాత హెచ్ఎం గారు ఉండేటువంటి సుబ్రహ్మణ్యం మాస్టారు నాకు 2007లో మా అమ్మగారి పేరుని ఇలాగా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అంటే, అదే మాస్టారు తప్పకుండా ఏర్పాటు చేద్దామని చెప్పి ఆయన ఇన్ని సంవత్సరాలు కూడా వారు మారినప్పటికీ కూడా మేడం వచ్చారు తర్వాత హెచ్ఎంగా, మళ్ళీ ఆయన తిరిగి ఇదే గ్రామానికి హెచ్ఎంగా వచ్చారు. సో ఆయన ఉన్నంతకాలం కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈరోజు ఈ చిన్న చిరుకానుక మన స్కూల్కి ఈ పిల్లలు వాళ్ళ తల్లులకి కాళ్ళు కడగడం ఇది చాలా అదృష్టం మాట. తల్లి రుణం తీర్చుకుంటున్నారు ఈ విధంగా పిల్లలు. సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ ఫిలాంథ్రఫిస్ట్, నేషనల్ ఇన్సూరెన్స్ రిటైర్డ్ రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ రాంపిల్ల శివాజీ సుమారు 30,000 విలువ చేసే ఇన్వర్టర్ను పాఠశాలకు బహుకరించారు. అదేవిధంగా పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ రెడ్డి మంగ గారు విద్యార్థులకు డైరీలను అందించారు.